ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఖమ్మం జిల్లా, తెలంగాణ. ఓం శ్రీ సాయిరాం. శగరమాండాత్రాది షట్చక్రవర్తుల అంకసీమను నిలిపిన పుణ్యభూమి మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ మున్నగు దశావతారములను కన్న ధన్యభూమి సీత, సావిత్రి, అరుంధతి, అనసూయ, దమయంతి, చంద్రమతి మున్నగు పతివ్రతామ తల్లుల కన్న పవిత్ర భూమి ప్రహ్లాదుడు, ధ్రువకుమారుడు, అన్నమయ, తుకారాం, మీరా, రాధ మున్నగు భక్తాగ్రేషణుల కన్న భరతభూమి మాతలకు మాత నా భరతమాత. అట్టి నా భరతమాతను తన దివ్యపాద స్పర్శచే షిరిడీ సాయిగా, సత్యసాయిగా, రానున్న ప్రేమ సాయిగా పునీతము చేయనున్న సత్యసాయి పరమాత్మను దివ్యపాదార విందములకు నమస్సుమాంజలర్పిస్తూ ప్రేమతో సాయిరాం. స్వామివారి దివ్య అనుగ్రహంతో ఈరోజు స్వామివారి గురించి, అలాగే నా యొక్క నేపథ్యం గురించి కొద్దిసేపు మాట్లాడే అవకాశాన్ని కలిగించినటువంటి సత్యసాయి పరమాత్మునికి ముందుగా హృదయపూర్వక శతసహస్రకోటి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు వెంపల అన్నాజీరావు అండి. మాది సురవరం. సురవరం అన్న మా పేరులోనే స్వామి దయతో సురులు అంటే దేవతలు, వరము అంటే అనుగ్రహం. మా గ్రామం పేరు దేవతల చేత అనుగ్రహించబడిన గ్రామం అని అర్థం. సురవరం అంటే ఇది సంతకవిటి మండలం, ఒకప్పటి శ్రీకాకుళం జిల్లా, ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉంది. మా అమ్మగారి పేరు రాజరాజేశ్వరి, వెంపల రాజేశ్వరి మా అమ్మగారి పేరు. మా నాన్నగారి పేరు ఆదినారాయణ. మా నాన్నగారు వ్యవసాయ కుటుంబీకులు. అలాగే మాకు ఒక అక్క ఉంది. మా అక్క, నేను ఇద్దరమే మేము సంతానం. మా నాన్నగారు కూడా ఒకరే కొడుకు అన్నమాట. మా గ్రామంలో మేము పుట్టినప్పటి నుంచి నేను 3/8/1981లో జన్మించాను. అంటే ఇప్పటికి 43 ఇయర్స్ అవుతుంది. మేము పుట్టినప్పటి నుంచి కూడా మా గ్రామం పేరులోనే ఉన్నట్లు సురవరం దేవతల చేత ఆశీర్వదించబడినటువంటి గ్రామం. మా గ్రామంలో మేము పుట్టినప్పటికీ హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి దైవనామ సంకీర్తనలు నిరంతరం కూడా జరుగుతూ ఉండేవి. మా గ్రామంలో మా ఇంటి ఎదురుగానే రామాలయం ఉంది. అలాగే మా గ్రామ దేవత మందిరం అన్నమ్మ తల్లి. మా గ్రామంలో చాలా దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి గ్రామ దేవత ఉంది. ఆవిడ పేరు శ్రీ 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 బాల అన్నమ్మ పేరంటాలు. అందుకే మా గ్రామంలో ఎవరైనా ఫస్ట్ కొడుకు పుట్టినా కూతురు పుట్టినా ఆతో పేరు పెడతారు. అన్నాజీ, అన్నారావు, అన్నపూర్ణ, అరుణ కుమారి, అనూష, ఇట్లా అన్ని కూడా అరవింద్ ఆతోనే పెడతారు అన్నమాట. నాకు అందరూ అన్నాజీ ఏమిటి, నువ్వేమైనా గురూజీవా అని అడుగుతూ ఉంటారు. కాదండి, అది మా గ్రామ దేవత పేరు అని చెబుతూ వస్తుంటాం అన్నమాట. ఇది మా తాలూకా గ్రామం తాలూకా నేపథ్యం. అయితే పరమాత్ముడి యొక్క దివ్య అనుగ్రహం చేత చిన్నప్పటి నుంచి మాకు తెలియకుండానే మా పాదాలు భగవంతుడి మందిరం వైపు వెళ్తూ వచ్చాయి. చిన్నప్పుడు ఆ హరే రామ్ హరే కృష్ణ భజనలకి వెళ్తూ ఉండేవాళ్ళని. ఏదో తాళాలు కొట్టాలి, అందరూ బాగా తాళాలు కొడుతున్నారు, డోలెక్లు బాగా కొడుతున్నారు, బాగా పాడుతున్నారు, మనం కూడా బాగా తాళాలు కొడదాం అన్న ఉద్దేశంతో వెళ్ళేవాళ్ళం. ఇంట్లో కూడా అమ్మ నాన్నలు కూడా అక్కడ రామాలయం ఎదురుగా ఉండేది కాబట్టి భజన అయ్యేటప్పుడు అక్కడ భజనకి వెళ్ళొచ్చు కదరా అని అనేవారు. అంటే వాళ్ళ ఉద్దేశం అప్పుడు ఏమిటంటే కొద్దిసేపు అయినా వీడి నుంచి డిస్టర్బెన్స్ తగ్గుతుంది మాకని పంపిస్తూ ఉండేవారు. తల్లిదండ్రులు సహజంగా పంపిస్తారు. సో ఆ విధంగా తెలియకుండానే అమ్మ నాన్న వాళ్ళు ఆ ఆలయాలకి, మా అన్నమ్మ తల్లి ఆలయానికి, అలాగే ఆ శ్రీరామ ఆలయానికి పంపించడం వల్ల మా గ్రామంలో పెద్దలందరూ ఆ భజన కార్యక్రమాలు చేస్తూ ఉండడం వల్ల సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. మాది చాలా చిన్న గ్రామం. ఓట్ బ్యాంక్ ప్రకారంగా చూస్తే మనకు అర్థం అవ్వాలంటే 800 ఓట్లు ఉన్నటువంటి గ్రామం అండి. అంటే ఒక 350 నుంచి 400 ఇళ్ళు ఉంటాయి మా ఊర్లో. స్టిల్ ఈ రోజుకి 365 రోజులు భగవంతుడి యొక్క భజన జరుగుతుంది మా ఊర్లో. 4 ఆలయాలు జరుగుతుందండి. ఒకటి రామాలయం, 2 మా గ్రామ దేవత అన్నమ్మ తల్లి,
3 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దేవాలయం, 4 ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ 4 చోట్ల కూడా 365 రోజుల పాటు భగవంతుడి యొక్క నామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది. 2 చోట్ల ఉదయం నగర సంకీర్తన, రామాలయంలో అలాగే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరంలో నగర సంకీర్తన 365 రోజులు కూడా జరుగుతూ ఉంటుంది. అంత గొప్ప గ్రామం మా గ్రామం అని చెప్పుకోవడానికి నేను చాలా సంతోషపడుతూ ఉంటానండి. అటువంటి గ్రామంలో పుట్టడం వల్లే మా గ్రామంలో అందరికీ కూడా ఈ యొక్క భక్తి అనేటువంటిది ఏర్పడుతూ వచ్చింది. ఇది మా గ్రామం తాలూకా నేపథ్యం. స్వామివారు మనందరికీ తెలుసు, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ ప్రపంచంలో ఎవరు వచ్చినా మనం ఏదో కారణం చెప్తూ ఉంటాం, కానీ మనము స్వామివారి సంస్థలోనికి వెళ్ళాము, పుట్టపర్తికి వెళ్ళాము, స్వామి కార్యక్రమాల్లో పాల్గొన్నాము అనే దానికంటే వెనకాతల భగవంతుడే మనల్ని తన దగ్గరికి రప్పించి ఒక గొప్ప ప్రణాళిక ఉంటుందండి. అది మన ఊహకి అర్థం కానటువంటిది. అంటే మీరు అనొచ్చు, అంటే మీరు ఎంత గొప్ప వాళ్ళ అని. అక్కడ అది కాదండి. గత జన్మల్లో మనము చేసినటువంటి ఆ సేవ కానీ, ఆ పుణ్యము కానీ, ఆ మంచి కార్యక్రమాలు కానీ, రామావతారములో కృష్ణావతారములో మనము ఏమిటి చేసామో మనకు తెలియదు, కానీ మనకు తెలియకుండానే భగవంతుడు వాటన్నింటిని కూడా బ్యారేజ్ వేసి దానికి ఎంతో కొంత కలిపి స్వామి అన్నారు, ఒరే మీరు కష్టపడి 33 మార్కులు సంపాదించుకోండి, నేను 2 మార్కులు గ్రేస్ మార్కులు కలిపి మిమ్మల్ని పాస్ చేసేస్తాను అన్నారు సత్యసాయి పరమాత్ముడు. 84 లక్షల జీవరాశుల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఈ మానవ జన్మ. చిన్నప్పుడు ఇవేవి కూడా తెలియవు. నేను 1999వ సంవత్సరంలో విశాఖపట్నంలో తాటిచెట్లపాలెం అన్నటువంటి భజన మండలిలో నేను స్వామివారి దివ్య అనుగ్రహం చేత మొట్టమొదటిసారిగా 99లో అక్టోబర్ నెలలో నేను మొట్టమొదట విశాఖపట్నం తాటిచెట్లపాలెం భజన మండలిలో ఆ భజన జరుగుతూ ఉంటే, మాకు కూడా మా గ్రామ దేవతలకి ఈ పాటలన్నీ మాకు కూడా వచ్చు, ఏదో మాకు వచ్చింది రాందో మేము వెళ్ళగానే పాటిస్తారేమో పాడదాం అనుకుని సరదా కోసం వెళ్ళాను. అక్కడ మా పిన్ని ఊడి అరుణ అని చెప్పి మా పిన్ని గారు ఉండేవారు, వారు ఇప్పుడు స్వర్గస్థులయ్యారు. ఆవిడ కారణంగా అక్కడికి వెళ్ళాము. అక్కడ రాఘవరావు గారు అని చెప్పి వారు కన్వీనర్గా ఉండేవారు. స్టిల్ ఇప్పుడు వారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఆ సత్యసాయి సేవా సంస్థలకి రాష్ట్ర సేవాదల్ జాయింట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. వారు ప్రస్తుతానికి రాఘవరావు గారు. ఆ రోజు ఆయన కన్వీనర్గా ఉండేవారు తాటిచెట్లపాలెం భజన మండలికి. చాలా అద్భుతంగా పాడతారు, చాలా గొప్ప యాక్టివ్ వర్కరు, తర్వాత చక్కగా ప్రవచనాలు కూడా చెప్తారు. వారు ఆ రోజు సనాతన సారథి చూసి స్వామివారి చెప్పినటువంటి సూక్తిని చెప్పారు. భజన అయ్యేటప్పుడు నాకెవరు పాట ఇవ్వకపోతే మనసులో, అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు, మనసులో ఎక్కడ బాధమాట, నేను పాడతాను కదా, ఎవరు పాడతావని అడగడేమిటి వీళ్ళు కనీసం అనుకుంటూ ఉండేవాడిని. కానీ నాకు తెలియదు మాట, బయట భజన పాటలవి ఇక్కడ పాడకూడదు, భగవంతుడివి సాయిబాబాకి సంబంధించినటువంటి ఒక పద్ధతి ఉంటుంది భజనావళి, ఆ భజనావళివే పాడాలి అని తెలియదు మాట. అట్లా అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇక్కడ సమయం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తానండి. బయట భజన పాటల్లో కూడా మనకి తెలియకుండానే అద్భుతమైనటువంటి భావాలు అందులో ఎంత బాగా, ఏమి చదువు రాకపోయినప్పటికీ ఈరోజు మనకి ఆధ్యాత్మికత అంటూ నిలబడి ఉందంటే, మన సనాతన ధర్మము హిందూ ధర్మము నిలబడి ఉందంటే, గ్రామాల్లో ఏమీ తెలియకపోయినప్పటికీ ఆ రామాలయాల్లో, శివాలయాల్లో, కృష్ణాలయాల్లో, గ్రామ దేవత ఆలయాల్లో ఏమీ చదువు రానటువంటి వాళ్ళు ఆ పల్లెటూరులో పని చేసుకొని వచ్చి చేసినటువంటి భజనల వల్ల మాత్రమే ఈరోజు మన హిందూ ధర్మం ఇంకా సజీవంగా నిలబడి ఉందండి. అలాంటి ఆ భజన బృందాల వాళ్ళందరికీ కూడా ఒక సాయి భక్తుడిగా నేను శిరస్సు ఉంచి వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళకి అసలు చదువే రాదండి, సంగీతం తెలియదు. అంటే కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళ భాగం ఎక్కువ ఉంటుంది. నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాను. ఏమి రాకపోయినా వాళ్ళు పాడే పాటలు విని ఆ చిన్న వయసులో కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తూ ఉండేవండి. ఉదాహరణకు ఒక పాట చూద్దాం. నాకు అది సినిమా పాటని కూడా తెలియదండి. నేను వీళ్ళంతా చాలా భక్తితో భగవంతుడి గురించి పాడుతున్నారు అనుకున్నాను. మా గ్రామంలో పాడేవారు, శ్రీకాళహస్తీశ్వర
శరణంటిమయ్యా కరుణించవయ్యా కరుణతో మమ్ము కాపాడవయ్యా అంటూ పాడేవారు. ఆ తర్వాత వాళ్ళు చరణంలో అనేవారు, సాలి పురుగు వలె నేను గూడల్లలేను, కన్నప్ప వలె నేను కన్నీయలేను. సాలి పురుగు వలె నేను గూడల్లలేను, కన్నప్ప వలె నేను కన్నీయలేను అని వాళ్ళు పాడుతూ ఉంటే, ఏమి చదువు రాకపోయినా అప్పటి వరకు పొలంలో పని చేసుకొని వచ్చి వాళ్ళు మా గ్రామ దేవత అన్నమ్మ తల్లి ఆలయంలో కానీ ఆ రామాలయంలో కానీ పాడుతూ ఉంటే, ఓ కన్నప్ప భగవంతుడి కోసం తన కన్ను తీసి ఇచ్చేసాడా, ఒక సాలిపురుగు ఆ భగవంతుడి ఆలయానికి ఏదో గూడు కట్టాలని చెప్పి గూడు కట్టిందా అని తెలియకుండానే ఏదో భావోద్వేగన కలుగుతూ ఉండేదండి. అలాగే సీత జాడ కానలేక రాఘవేంద్రుడు వెతన చెంది వెతక సాగే కానలందు, పక్షి జటాయువు తెలిపెను వివరము అని రామాయణంలో ఆ యొక్క పాటలను కూడా పాడుతూ ఉంటే ఏదో తెలియనటువంటి భావోద్వేగం కలుగుతూ ఉండేదన్నమాట. అలా ఆ జన్మాంతర వాసనలే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదార విందం దగ్గరికి తీసుకొని వచ్చేయండి. అలా ఆ రోజు ఆ ప్రవచనం విని ఆ యొక్క భజనంతా విని చాలా ఆనందం కలిగి స్వామి దయతో మరుసటి రోజే వారి దగ్గరికి వెళ్ళి, ఆ రాఘవరావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు రాత్రి సూక్తి చెప్పారు కదా, ఒకసారి నాకు ఆ పుస్తకం ఇస్తారా అని చెప్పి అడిగానండి. వారు ఎంతో ప్రేమతో అన్ని విషయాలు అడిగి, చదువుకోమ్మ చాలా మంచిది అని కొన్ని పుస్తకాలు ఇచ్చారు. స్వామి భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఏమిటంటే, నాకు ఏ పుస్తకం ఇచ్చినా అది 1వ పేజీ నుంచి అది 500 పేజీలున్నా, చివరికి భగవద్గీత లాంటి 1000 పేజీలున్నా దాన్ని పూర్తిగా చదివే ఒక భావన భగవంతుడు స్వామి నాకు ప్రసాదించారండి. ఆ విధంగా ఏ పుస్తకాలు ఇచ్చినా చదువుతూ ఉండేవాడు అనమాట. అలా స్వామివారి పుస్తకాలు చదువుతూ ఉంటే తెలియకుండానే స్వామి పరమాత్ముడు అని పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగింది. ఇది భగవంతుడి దయమాట. ఎందుకంటే మనం ఈరోజు స్వామి సంస్థలో ఉన్నాము, లేదా ఇతర సంస్థల్లో ఎవరిని చూసినా మనం ఏ పుస్తకాలు ఇంతకంటే గొప్ప గొప్ప పుస్తకాలు పట్టుకుని వెళ్ళి కొంతమందికి చదవమని ఇచ్చినా వాళ్ళు చదవరు, ఏదో ఊరికి అట్లా తిరిగేసి మళ్ళీ మనకి ఇచ్చేస్తారు, చదివానంటే చాలా బాగుందండి అనేస్తారు, ప్రయత్నమే చేయరు. ఫస్ట్ది. రెండోది, ఒకవేళ చేసినప్పటికీ కూడా వాళ్ళ జన్మాంతర వాసనలు భగవంతుడితో కనెక్ట్ అయి లేకపోతే మన హృదయ తంత్రులు మీటబడేలాగా వాళ్ళ హృదయ తంత్రులు మీటబడవు. వాళ్ళకి విశ్వాసం స్థానములో అవిశ్వాసం కలుగుతూ ఉంటుంది, నమ్మకం స్థానములో అపనమ్మకం కలుగుతూ ఉంటుంది, నిజము స్థానంలో అసత్యము కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇట్లా జరగడానికి సాధ్యమవుతుందా? ఎలా జరుగుతుంది ఇదంతా నిజమేనా అనిపిస్తూ ఉంటుంది. అది భగవంతుడి యొక్క దయ వల్ల ఆ రోజు నుంచి స్వామివారు కార్యక్రమాల్లో పాల్గొవాలని ప్రేరణ కలిగింది. అక్కడ విశాఖపట్నంలో స్వామివారు భజన కార్యక్రమాలన్నింటిలో కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటూ ఉండేవాడిని. వారు ఏ పని చెప్పినా అవన్నీ కూడా చేస్తేదో తెలియనటువంటి ఉత్సాహం, 18 సంవత్సరాల వయసు, ఏదో చేయాలి అని వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. సంస్థలో ఎవరు సేవ చేసినా ఈరోజు ఈ అబ్బాయి ఇది చేశాడు ఇది చేశాడు అని చెప్తే తెలియదు కదండి, ఆ వయసులో ఇంకా బాగా అనిపించుకోవాలి అన్న భావన కూడా ఉంటుంది న్యాచురల్గా. అలా కూడా అనుకుని ఇంకా బాగా సేవ చేస్తూ చలివేంద్రాల దగ్గర అక్కడ బటర్ మిల్క్ సేవ చేయడము, అక్కడ మంచినీళ్ళు తీసుకొని రావడం, ఏది చెప్పినా ప్రతి రోజుకి ఒక ఇంట్లో భజన అవుతూ ఉండేదండి. ఇప్పుడు మందిరం ఉంది, అప్పట్లో మందిరం లేదు. ఆ ఇంటికి ఎవరింట్లో అయితే భజన అవుతుందో, ఎవరింట్లో నగర సంకీర్తన అవుతుందో అక్కడికి మన తాలూకా డోలిక్క, కంజర, తాళాలు, హార్మోనియము, మిగతావన్నీ కూడా బుక్స్ అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఇంట్లో పెట్టడం, లేదా ఉదయాన్నే ఎర్లీ అవర్స్లో తొందరగా వెళ్ళి అక్కడ సత్యారావు గారు అని వేరే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరికీ సహకారంగా అవన్నీ సహాయం చేస్తూ ఉండేవాళ్ళమి. విశాఖపట్నంలో కేజీహెచ్, కింగ్ జార్జ్ హాస్పిటల్ అని చెప్పి చాలా పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ ఉండేది. ఆ రోజు ఇప్పుడు కూడా ఉంది. ఆ రోజుల్లో ప్రతి నెల ఒక సండే ఎక్కువ భజన మండలిస్ ఉన్నటువంటి సేవాదళ సభ్యులు, జెంట్స్, లేడీస్ అందరు కలిసి సుమారుగా ఒక 200 మంది వెళ్ళి ఆ కేజీహెచ్ హాస్పిటల్లో సేవ చేసేవాళ్ళమండి. ఇప్పుడు ఈరోజు ఆలోచన చేస్తే స్వామి దయతో చేయగలిగాం కానీ లేకపోతే చేయలేమండి. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ల్యాబిట్రిన్లో ఎవరు కూడా ల్యాబిట్రిన్కి వెళ్ళరండి, బయట వెళ్ళేస్తారు. అంటే ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి. సహజంగా గవర్నమెంట్ హాస్పిటల్కి
మ్యాక్సిమం% పేదవాళ్ళు వస్తారు. తర్వాత యాక్సిడెంట్లని, సూసైడ్ అటెంప్ట్ అని రకరకాల కేసులు వాళ్ళందరూ కూడా వస్తారు. బర్నింగ్ కేసులు ఇవన్నీ కూడా ఉంటాయి. అటువంటి పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి సేవ చేయడము అన్నటువంటిది అసలు మరుపురాని అనుభూతి అండి. జీవితంలో అదొక గొప్ప మిరాకిల్ అని చెప్పాలండి. ఈ వాళ్ళని చూస్తే అసలు ఎలా ఉంటుందంటే ఎవరు కూడా దగ్గరికి కూడా వెళ్ళరండి. ఆ వార్డ్స్ దగ్గరికి ఎవరు వెళ్ళరు. అటువంటి పరిస్థితుల్లో మన సేవదళ సభ్యులందరూ కూడా మెడలో స్కార్ప్ వేసుకొని అక్కడ భజన చేసి అక్కడ స్వామికి నమస్కారం చేసుకొని అక్కడ స్వామి ఫోటో పెట్టి నమస్కారం చేసి అందరికి విభూది ఇచ్చి యథావిధిగా మనమే బకెట్లు పట్టుకొని, మనమే చీపిర్లు పట్టుకొని, మనమే అన్ని కూడా ఆ కావలసినటువంటి ఆ వస్తువులన్నీ కూడా మనమే తీసుకొని వెళ్ళి అక్కడ విశాఖపట్నం జిల్లా సిటీ సమితి తరపున దాదాపు 200 మంది, ఒక 100 మంది పైచిలకు లేడీస్ అలాగే జెంట్స్ సేవదళ సభ్యులందరూ వెళ్ళి కూడా సేవలు చేస్తుంటే అవి చూసి ఎంతో ఆనందం కలుగుతూ ఉండేది. ఆ తర్వాత మెంటల్ హాస్పిటల్ సర్వీస్ అండి. అబ్బా, అదొక విచిత్రమైనటువంటి అనుభూతి అండి. అది పెద్దలు పాపారావు గారి అబ్బాయి రమేష్ గారు ఆ రోజుల్లో ఆ యువ విభాగం ద్వారా ఈ కార్యక్రమాలను అప్పట్లో ప్రారంభించారు. మేము చాలా చిన్నవాళ్ళని. వీళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్స్ అండి. సొసైటీలో చాలా గొప్ప హైయర్ పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళు. ఈ సేవకు వచ్చినటువంటి వాళ్ళందరూ ప్రశాంతంగా వాళ్ళు కారులో వచ్చి కారు దిగి చీపురు పట్టుకొని అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉండేవారండి. ఇటు కేజీహెచ్ కానీ అటు మెంటల్ హాస్పిటల్ కానీ. ఏమండి, సహజంగా మన ఊర్లోనే ఎవరైనా కొంచెం మెంటల్ ఉంటే మనం వాడు వస్తే దూరంగా వెళ్ళిపోతాం. అటువంటిది మెంటల్ వాళ్ళు వందలాది మెంటల్ డిసేబుల్ పర్సన్స్ ఉన్నటువంటి ప్రదేశానికి మనం అందరం వెళ్ళి వాళ్ళకి గోల్ కట్ చేయడము, తలకి నూనె రాయడము, వాళ్ళకి తర్వాత ఏమైనా సైబాల్ లాంటి మందులని కూడా రాసి గాయాలకి శుభ్రం చేసి చాలాసేపు వాళ్ళని ఎండలో పెట్టి వాళ్ళతో భజన చేస్తే వాళ్ళు కూడా తెలిసి తెలియక భజన చేస్తూ ఉండేవారు. అలా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి స్నానం చేయించడము, మళ్ళా తర్వాత వాళ్ళని ప్రశాంతంగా అక్కడ కూర్చోబెట్టడము, మన వాళ్ళందరూ తీసుకొచ్చినటువంటి ఏవో కొత్త వస్త్రాలు లేకపోతే ఆల్రెడీ వాడినటువంటి వస్త్రాలైనా కొంచెం శుభ్రంగా ఉన్నటువంటి వస్త్రాల్ని వాళ్ళకి తొడగడము, ఇవన్నీ చూస్తే స్వామి ఎంత ప్రేమండి. మన ప్రపంచంలో ఏ సంస్థ కూడా మిగతావన్నీ కూడా మిగతా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఏమని పెట్టారంటే పీఠాలని, స్థానాలని రకరకాల పేర్లు పెట్టారు. కానీ మన స్వామి అందుకోసమనే భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అని పేరు పెట్టారండి. మన సంస్థ పేరులోనే సేవ అని ఉందన్నమాట. ఇలా స్వామి ఇలా చేస్తూ ఉంటే మన స్వామి ఎంత సంతోషపడుతుంటారు కదా అన్నటువంటి భావన కలుగుతూ ఉండేది. ఒక పక్క ఈ పుస్తకాలు చదవడం, మరొక పక్క సేవలు చేయడం, మరొక పక్క అంటే భక్తి, జ్ఞానము, సేవ ఇవన్నీ కూడా మిళితమవుతూ వచ్చాయన్నమాట. భక్తి, కర్మ, జ్ఞానము, సేవ అన్ని మిళితమవుతూ రావడం వల్ల తెలియకుండానే మనం చక్కగా స్వామి సంస్థల్లో ఎంత తొందరగా మా ఊరు వెళ్ళిపోయి మా ఊర్లో ఒక భజన మండలి పెట్టేయాలి అన్నటువంటిది సంకల్పం అండి. ఒకసారి ఆలోచన చేయండి. అప్పటికి నా వయసు 19 సంవత్సరాలు, ఒక 1 year అయింది అనుకుందాం. ఇప్పటికి 20 సంవత్సరాల వయసు అండి. 20 సంవత్సరాల వయసులో విశాఖపట్నం వెళ్ళిపోయాను నేను. మళ్ళీ విశాఖపట్నం నుంచి ఇప్పుడు మా ఊర్లో వెళ్ళి భజన మండలి పెట్టాలన్నటువంటిది సంకల్పం. స్వామి దానికి ఒక చక్కని ప్రణాళిక ఏర్పాటు చేసి మా ఊర్లో నేను ఒక 3 నెలల పాటు ఉండిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. అనారోగ్య కారణాల చేత మా ఊర్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్నే అదునుగా తీసుకొని మా ఊర్లో ఉన్నటువంటి నాకే 20 సంవత్సరాలు, నేనెవరికి చెప్పగలుగుతాను? నాకంటే చిన్నవాళ్ళు 18 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా స్వామి దయతో సమకూర్చి అప్పటికే వాళ్ళు షిరిడీ సాయి భజన ఒక 3 వారాలుగా ప్రారంభించారండి. స్వామి అవతారం కూడా మొట్టమొదట షిరిడీ సాయి అవతారం 1835 సెప్టెంబర్ 8వ తేదీ నాడు స్వామివారు చెప్పారు, నైజాం రాష్ట్రములో పర్తి అనేటువంటి గ్రామంలో గంగా బవాజుడు దేవగిరమ అనేటువంటి పుణ్య దంపతులకు నా పూర్వావతారంలో జన్మించాను. తర్వాత 1918 అక్టోబర్ 15వ తేదీ విజయదశమి రోజు ఆ దేహాన్ని విడిచిపెట్టాను. మరలా 8 సంవత్సరముల తర్వాత ఆంధ్రాలో సత్యనారాయణ రాజుగా సత్యసాయి బాబా వారిగా వస్తానని స్వామివారు చెప్పారు. అది మన భక్తులందరికీ తెలిసినటువంటి విషయం. అయితే దానికి ముందు మా గ్రామంలో ఒక 3 వారాలుగా కొంతమంది పిల్లలు కలిసి షిరిడీ సాయి భజన మండలి ఏర్పాటు చేశారు. పిల్లలు ఊరికే షిరిడీ సాయి భజన చేద్దాం అని సరదా కోసం పెట్టారు. అదే సమయానికి నేను వెళ్ళాను. షిరిడీ సాయి, సత్యసాయి ఒకటే అని నాకు తెలిసినటువంటి పుస్తకాలు చదివి మీ దగ్గర చెప్పొచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు. ఇంతవరకు స్వామి దయతో
కంప్లీట్గా ఒక 1000 పుస్తకాలు పూర్తిగా చదివి ఉంటానండి. నాకు పుస్తకాలంటే అంత ఆసక్తి, అది కూడా స్వామి అనుగ్రహించినటువంటిదిగా నేను భావిస్తానండి. ఏ పుస్తకం ఇవ్వండి, అది 1000 పేజీలు ఉన్న గీతా మకరందం విద్యా ప్రకాశనగిరి స్వామి రచించారు. వారు కూడా స్వామివారి దగ్గరికి వచ్చారు. స్వామివారు శ్రీకృష్ణ పరమాత్ముడిగా విద్యా ప్రకాశనగిరి స్వామి వారికి దర్శనం ఇచ్చారు. దానికి ప్రత్యక్ష సాక్షి మన విఎస్ఆర్ మూర్తి గారు ఉన్నారు. ఆ రోజు ఇంటర్వ్యూ రూమ్ లో మూర్తి గారు కూడా ఆ విషయాలను కూడా మనకి చెప్పడం మనందరికీ తెలిసినటువంటిది. అలా స్వామి దయతో ఆ చిన్న భజన మండలి ఏర్పడింది. రోజుకు ఒక ఇంటికి వెళ్ళి భజనలు చేస్తూ ఉండేవాళ్ళని. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి తాళం ఇట్లా కొట్టాలి, భజన ఇట్లా పాడాలి అని వాళ్ళందరికీ ఆ పాటలన్నీ స్వామి దయతో నేర్పించుకుంటూ వచ్చాం. రోజుకు ఒక ఇంట్లో భజన జరుగుతూ వచ్చేది. అట్లా స్వామి దయతో 2001 ఆగస్టు 23వ తేదీ నాడు అఫీషియల్గా మాది భగవాన్ శ్రీ సత్యసాయి భజన మండలిగా రికగ్నైజ్ చేయబడింది అన్నమాట. 2001 ఆగస్టు 23. అప్పటికి నా వయసు 20 years. అప్పటికి స్వామి దయతో మా ఊరి వాళ్ళందరినీ కూడా పుట్టపర్తి తీసుకొని రావాలి అన్నటువంటి ఒక కోరిక కలిగింది. స్వామి దివ్య అనుగ్రహం చేత మొదటి స్పెల్లో సుమారు ఒక 20 మంది వరకు పుట్టపర్తి వచ్చారు. వాళ్ళందరికీ పుట్టపర్తి స్వామి యొక్క దర్శనం అందరం కూడా చేసుకున్నాం. మేము అప్పటికి ఎలా అనుకునే వాళ్ళం అంటే, నేను కూడా అదే ఫస్ట్ టైము పుట్టపర్తి, అది సెకండ్ టైము పుట్టపర్తి రావడం. ఫస్ట్ టైం విశాఖపట్నం సమితి వాళ్ళతో వచ్చాము. అప్పటికి ఈ బుక్స్ అన్ని చదవడం వల్ల, ప్రభావితం అవ్వడం వల్ల నేనేమనుకునేవాడినంటే, ఫూలిష్ థింకింగ్, నేను ఎక్కడ కూర్చున్నా స్వామి అక్కడికి వచ్చి నాకు దర్శనం ఇస్తారు అనుకునేవాడిని అనమాట. అంటే మనం బుక్స్లో చదువుతాం కదా, నాకు స్వామి ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చారు, నేను 10వ లైన్లో ఉన్నాను, 10వ లైన్లో ఉంటే స్వామి లేరా, నువ్వు లేరా అని చెప్పి ఎంట్రీ రూమ్లోకి తీసుకుని వెళ్ళారు అని భక్తుల అనుభవాలు చదవడం వల్ల నేను కూడా చాలా మంచి భక్తుడిని, ఇన్ని పుస్తకాలు చదివాను, అక్కడ ఏ సేవ చెప్పినా చేస్తున్నాను, సో మంచిగా ఉంటున్నాను, సో స్వామి తప్పకుండా అనుగ్రహిస్తారు అన్న భావన కలిగేది. అది 75th బర్త్డే పుట్టపర్తి వెళ్తే నాకు ఒకసారి షాక్ అయిపోయింది అన్నమాట. అంటే మినిమంగా ఒక 10 లక్షల మంది ఉంటారండి లీస్ట్గా. అంటే మనకి వరండాలో ప్లేస్ దొరికితే వీఆర్ సో లక్కీ. వరండాలో కూడా ప్లేసెస్ లేవు. మామూలు షెడ్లు, రూమ్స్ ఇవన్నీ కాదండి, ఇంకా బయట ఉండే లాడ్జెస్ ఇవన్నీ ఫుల్ఫిల్ అయిపోగా ఈ రూమ్లో ఉన్నటువంటి ముందు వరండా ఉంటుంది కదా, ఆ వరండాలో మనకి పడుకోవడానికి అనుమతి ఇస్తే చాలు. బయట ఎక్కడికక్కడే టెంపరీగా వాష్రూమ్స్ పెట్టారు కాబట్టి అక్కడ స్నానం చేసుకోవచ్చు అని నేను షాక్ అయిపోయాను అనమాట. లోపలికి వెళ్తే లక్షల మంది కుల్వంత హాల్లో ఎక్కడో ఉన్నాం. బాబోయ్, మనమేంటి, మనం ఎక్కడ కూర్చున్నా స్వామి వచ్చి మనకు దర్శనం ఇచ్చేస్తారు అని అనుకున్నాం. ఇది జరిగే పని కాదు అని అనిపించి, అంటే అది స్వామి అన్ని లక్షల మందిని ప్రభావితం చేశారు. నాకంటే ఎంతో ప్రభావితమైనటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారని నాకు అప్పుడు తెలిసింది. అప్పుడు ఇంకా మా ఊరు వెళ్ళిన తర్వాత 2001లో వాళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చూశారు. చూసిన తర్వాత చాలా సంతోషపడ్డారు. మన ఊర్లో భజన మండలి ఇంకా మనం యాక్టివ్ చేద్దాం అని చెప్పి వాళ్ళకు కూడా అనిపించింది. స్వామి దర్శనాన్ని పొందినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు స్వామి దయతో వాళ్ళందరూ, అంటే ముఖ్యంగా మా సోదరుడు షణ్ముఖరావు హైదరాబాద్లో ముసాపేట భజన మండలిలో వెరీ యాక్టివ్ రోల్లో ఉన్నాడు, మన తెలంగాణ స్టేట్లో. అట్లాగే సోదరుడు నీలకంఠ అని చెప్పి నా ఫ్రెండ్ విశాఖపట్నంలో ఉన్నాడు. అలాగే మల్లేష్ అని చెప్పి అతను కూడా విశాఖపట్నం 6వ భజన మండలిలో యాక్టివ్ మెంబర్గా ఉన్నాడు. అలాగే కామేష్ అని, యుగంధర్ అని, తవట్రాజ్ అని, ఇంకా మా ఊర్లో అనేక మంది అందరూ కూడా స్వామి దయతో మంచి ఉద్యోగాలు వచ్చాయి, బాగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు కూడా వారు స్వామి సంస్థల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారండి స్టిల్ స్వామి దివ్యానుగ్రహం చేత. అలా ఆ రోజు ప్రారంభమైంది. ఇంకా అక్కడి నుంచి మేము ఒకటి నిర్ణయించుకున్నాం, మన ఊర్లో 800 మంది ఉన్నారు. ఈ 800 మందికి మనం భగవంతుడిని చూసాం, సాక్షాత్తు పరమాత్ముడు. మనము అటువంటి పరమాత్ముడు భూమి మీద ఉండేటప్పుడు ఆ పరమాత్ముడిని మన ఊర్లో వాళ్ళందరికీ కూడా తీసుకెళ్లి చూపిద్దాం, ఎలాగైనా చూపిద్దాం అని మేమందరం కూడా మా ఫ్రెండ్స్ అందరినీ ఒక నిర్ణయానికి వచ్చి అనేక రకాల లాజిక్లు మ్యాజిక్లు చేసుకుంటూ, ఎందుకంటే ఊర్లో కదా పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఏమంటారంటే, మీకేం పని లేదేంట్రా, ముసలావిడ మా అమ్మ అక్కడెక్కడైనా పడిపోతే ఆవిడకి ఏదైనా అడిగితే ఏం జరుగుతుంది అంటే, లేదు మామయ్య మేము దగ్గరుండి తీసుకెళ్తాం, లేదు పిన్ని మేము దగ్గరుండి తీసుకెళ్తాం అని మా ఊర్లో వాళ్ళని
కన్విన్స్ చేసుకుంటూ 20 మంది తయారైతే చాలు, మేమందరం వెంటనే బయలుదేరిపోయేవాళ్ళు అనమాట. ఆ 20 మందిని తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేయించేవాళ్ళు. 30 మంది ఉంటే 30 మందిని తీసుకొచ్చేవాళ్ళు. అట్లా కాకుండా శివరాత్రికి మేము వెళ్తున్నాం, ఎవరు వస్తారు పుట్టపర్తికి అని చెప్పేవాళ్ళు. గురు పౌర్ణమికి మేము వెళ్తున్నాం, ఎవరు వస్తారు పుట్టపర్తికి. అలాగే స్వామివారి పుట్టినరోజుకి వెళ్తున్నాం, ఎవరు వస్తారు. ముందు మేము వెళ్తున్నాం అని మా పేర్లు కొన్ని ఫిక్స్డ్గా మేము ఉంటాం కదా, మా పేర్లు ఇవ్వగానే ఆటోమేటిక్గా కొంతమంది వచ్చేవారు. స్వామివారి దివ్య అనుగ్రహం చేత 800 ఉన్నటువంటి ఓట్ బ్యాంకులో 700 పైచిలుకు మందికి స్వామి సశరీరముగా ఉన్నప్పుడే స్వామివారి దర్శనాన్ని చేయించే సేవా భాగ్యాన్ని మా సత్సంగ సభ్యులందరికీ బాబావారు అనుగ్రహించారు. స్వామికి మేము ఎల్లప్పుడూ కూడా ఆ సేవ చేసే భాగ్యాన్ని కలిగించినందుకు సర్వదా కృతజ్ఞులమై ఉంటాం. చాలా కొద్ది మంది మాత్రమే స్వామి యొక్క ఫిజికల్ ఫామ్ ని చూడలేకపోయారు మా గ్రామంలో. ఇలా మా గ్రామంలో భజన మండలి ఏర్పడింది. క్రమేపీ ఇంకా స్వామివారి పుస్తకాలు చదువుతూ తరచూ పుట్టపర్తి వస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ స్వామి దయతో మా భజన మండలి కూడా అన్ని మా జిల్లాలో, శ్రీకాకుళం జిల్లా గురించి ఇప్పుడు ఒక మాట చెప్పాలి. మీరు నా వ్యక్తిగత గురించి చెప్పమన్నా సంస్థ గురించి కూడా చెప్పడం బాధ్యతగా భావించి చెబుతున్నాను. అప్పుడు ఆర్ లక్ష్మణరావు గారు జిల్లా అధ్యక్షులుగా ఉండేవారు. స్వామివారి దివ్య అనుగ్రహానికి పూర్తిగా పాత్రులైనటువంటి ధన్యజీవి అని చెప్పాలండి ఆర్ లక్ష్మణరావు గారికి. మీ అందరికి కూడా ఆ విషయం తెలుసు. వారు గ్రామాలన్నీ కూడా తిరిగి స్వామివారి దివ్య వైభవాన్ని దశ దిశలో కూడా మా శ్రీకాకుళం జిల్లాలో వ్యాప్తి చేశారు. స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణముగా పొందారు. స్వామి అనుగ్రహం ఉంటేనే అవన్నీ చేస్తాం, కానీ ఆ సేవ ద్వారా కూడా స్వామి ప్రేమని చొరగొన్నారు. స్వామి స్వయంగా అతన్ని పిలిచి ఒక చైన్ సృష్టించి 2004 ఆగస్టు 23వ తేదీ నాడు మా శ్రీకాకుళం జిల్లా పర్తి యాత్ర సందర్భంగా వారి మెడలో చైన్ వేశారు సృష్టించి. అందులో కూడా వారికి వినాయకుడు అంటే ఇష్టం అని చెప్పి వినాయకుడు లాకెట్ ఉండేలాగా సృష్టించి స్వామివారికి వేసి నువ్వు మాట్లాడు అని చెప్పి వారికి మాట్లాడే అవకాశాన్ని కూడా స్వామి ఇచ్చారు. మాకు అంతగా తెలియదు. బహుశా జిల్లా ప్రెసిడెంట్లో స్వామివారి సమక్షంలో మాట్లాడినటువంటి కొద్దిమంది వ్యక్తుల్లో లక్ష్మణరావు గారు ఒకరని నేను భావిస్తున్నాను. అంత గొప్ప అదృష్టాన్ని వారు పొందారు. పర్తి యాత్రలు ప్రారంభమైందే మా శ్రీకాకుళం జిల్లా నుంచి. తర్వాత ఇప్పుడు రిమ్స్ హాస్పిటల్ సేవలు కూడా అందరూ చేస్తున్నారు. ఈ రిమ్స్ హాస్పిటల్ ప్రారంభమైంది కూడా మా శ్రీకాకుళం జిల్లా నుంచే. శ్రీకాకుళం జిల్లా దాన్ని ఇది తీసుకుంటే ఒక 3 కిలోమీటర్లు ఉంటుందేమో సరౌండింగ్ ప్లేస్ తీసుకుంటే, పోనీ 5 కిలోమీటర్లు అనుకుందాం, ఎక్స్ట్రా పెట్టుకుందాం. 14 మందిరాలు ఉన్నాయండి ఒక్క హెడ్ క్వార్టర్లో. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 14 మందిరాలు ఒక జిల్లాలో ఉన్నాయంటే స్వామివారి సేవ ఎంత అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చేశారో. ముఖ్యంగా ఆనాటి జిల్లా అధ్యక్షులు, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షులు ఉన్నటువంటి లక్ష్మణరావు గారి ద్వారా స్వామి చేయించారు. అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఎంత తపనతో చేస్తుంటే అన్ని మందిరాలు ఏర్పడతాయో ఒకసారి ఆలోచన చేయండి. అందుకని భగవంతుడి చేత కీర్తించబడింది మా జిల్లాని మేము గొప్పగా చెప్పుకుంటామండి. స్వామి అన్నారు, శ్రీరాముడికి ముందు శ్రీ ఉంది, శ్రీకృష్ణుడికి ముందు శ్రీ ఉంది, శ్రీరామకృష్ణ పరమహంసకు ముందు శ్రీ ఉంది, మీ శ్రీకాకుళం జిల్లాకి ముందు శ్రీ ఉంది. కాబట్టి ఈ శ్రీకాకుళం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప భక్తులని భగవంతుడి చేత కీర్తించబడినటువంటి జిల్లా మా యొక్క శ్రీకాకుళం జిల్లా. కీర్తించబడడం అనేకంటే ప్రశంసించబడడం, ఆశీర్వదించబడినటువంటి జిల్లా మా యొక్క శ్రీకాకుళం జిల్లా. అందుకని ఆ జిల్లాలో పుట్టాము అని చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంటుందండి. ఇటువంటి మహాభక్తులందరి చేత కూడా మేమందరినీ తర్ఫీదై స్వామివారి సంస్థల్లో అనేక సేవా కార్యక్రమాలు చేసే భాగ్యాన్ని స్వామి కలిగించారు. 2011వ సంవత్సరం స్వామివారు దేహాన్ని విడిచిపెట్టినటువంటి, భౌతికంగా దేహాన్ని విడిచిపెట్టినటువంటి సందర్భానికి మా గ్రామంలో మేము ఒక మందిరాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఆ మందిర నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తయింది. ఇంకా ఒక 15 to 20% సుమారుగా ఉంటుంది అనగా స్వామివారు తమ యొక్క భౌతిక దేహాన్ని విడిచిపెట్టారు. భక్తులుగా మనందరికీ ఇది తెలుసు. దేహం విడిచిపెట్టడం ఏమిటి?
శ్రీరామచంద్రమూర్తి కూడా దేహాన్ని విడిచిపెట్టాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు దేహాన్ని విడిచిపెట్టారు, శిరుడి సాయినాథుడు దేహాన్ని విడిచిపెట్టారు, శ్రీ వెంకటేశ్వర స్వామి శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అంటూ మనం కీర్తిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శాలిగ్రామ శిలామూర్తిగా మారిపోయారు. అలాంత మాత్రాన అక్కడ శక్తి లేకుండా ఉంటుందా? ఆ శక్తి అనంతమైనటువంటిది, అది పరిపూర్ణ శుద్ధ చైతన్య స్వరూపం అంతటా ఉంటుందని మనకి తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియదు కదా. అటువంటి పరిస్థితిని కూడా మనం భక్తులుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేసరికి మా మందిరం నిర్మాణంలో ఉంది. ఆ సమయానికి లక్ష్మణరావు గారు నాకేమో మా జిల్లాని 9 భాగాలుగా విభజించారు. రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమాలు జరిగాయి. ఆ సందర్భంలో 9 విభాగాలు చేసి అందులో రాజాం అన్నటువంటి మా ప్రాంతం ఉండేది. రాజాం, ఆ రాజాం జోన్కి నన్ను జోనల్ కన్వీనర్గా స్వామి దివ్య అనుగ్రహం చేత నియమించారు. భౌతికంగా స్వామి అప్పుడే మనకి దూరం అయ్యారు. మనకి ఈ బాధ్యత ఇవ్వడం వల్ల ఏమైందంటే మిగతా వాళ్ళందరికీ కూడా స్వామివారు అంతటా వ్యాపించి ఉన్నారు అని 35 మందిరాలకి వెళ్ళి నిరంతరం చెప్పే ఒక పెద్ద బాధ్యత ఫస్ట్ మన మీద పడిపోయింది అన్నమాట. ఇలా రాష్ట్రంలో అందరి మీద పడి ఉంటుంది. అటువంటి ఆ సేవను కూడా సమర్థవంతంగా నిర్వహించి అందరికీ కూడా స్వామి పట్ల ఇంకా ద్విగుణీకృతమైనటువంటి విశ్వాసాన్ని పెంచే సేవను కూడా స్వామి దయతో చేయగలిగాం. సమర్పణ అన్నటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మా రాజాం శివం మందిరంలో రాజగోపాల్ గారు, కమలమ్మ గారు అన్నటువంటి ఒక గొప్ప దంపతులు ఉన్నారు. వారు ఒక గొప్ప మందిరాన్ని నిర్మాణం చేశారు భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో. రాజాంలో సత్యం, శివం, సుందరం అని చూడండి, నాకు అప్పచెప్పినటువంటి నియోజకవర్గంలో 35 మందిరాలు ఉన్నాయండి. మందిరాలు లేకుండా భజన మండలీస్గా సుమారు మరొక 10 నుంచి 15 ఉంటాయండి. ఏ తర్వాత 50 యూనిట్స్ ఉన్నాయి, 35 పర్మనెంట్ మందిరాలు ఉన్నాయి. 1 కిలోమీటర్ కూడా ఉండదు మా రాజాము ఆ టౌను. అటువంటిది 3 మందిరాలు ఉన్నాయండి, సత్యం, శివం, సుందరం అని చెప్పి. ఈ శివం మందిరంలో సమర్పణ ప్రోగ్రాం కూడా స్వామి దయతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారు 40 సమర్పణలు స్వామివారి దివ్య అనుగ్రహంతో ఆ శివం మందిరంలో నిర్విఘ్నంగా కొనసాగబడ్డాయి. ఎంతో మంది స్వామివారి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దివ్య వైభవాన్ని చెప్పడం వల్ల మా ప్రాంతం అంతా స్వామి భక్తులతో అనేక సేవా కార్యక్రమాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా దినదినం ప్రవర్ధమానం చెందుతూ వస్తూ వచ్చింది. స్వామివారి మిరాకిల్ ఏమిటంటే నేను పూర్తిగా నిరంతరం స్వామి సంస్థ, స్వామి సేవ, స్వామి పుస్తకాలు, ఇది తప్ప 2 ప్రపంచం తెలియదు. స్వామి కొన్ని పరీక్షలు పెట్టారు. స్వామి పరీక్షలు పెట్టినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. మనకి కష్టాలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే నాకే ఇంత పెద్ద కష్టం వచ్చింది అని అనుకుంటాం. ఒకసారి స్వామి భక్తుల చరిత్రలు తీసుకుంటే స్వామితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మహాభక్తులు కూడా ఎన్నో పరీక్షలు, ఎన్నో గత జన్మ ప్రారంధాలు, ఎన్నో గ్రహపాట్లు, పొరపాట్లు అన్ని కూడా అనుభవించడం మనం చూసాం. అందులో భాగంగా నాకు కూడా స్వామి కొన్ని పరీక్షలు పెట్టారు. అవి నా స్థాయికి మించిపోయినటువంటి పరీక్షలు పెట్టారు. ఈ పరీక్షల మధ్యలో కూడా వాస్తవంగా ధర్మం చెప్పడం చాలా సులువుగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ధర్మాన్ని ఆచరించడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే స్వామి ఏమన్నారు, చెప్పుట సులభంబు చేయుట కష్టంబు దాతకైనా వాణి తాతకైనా అన్నారు స్వామి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇంకా ధర్మం చేయాలని ఉంది, చేయడానికి అవకాశం లేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడిపోయింది. బహుశా భవిష్యత్తులో అదంతా మనకి ఇంకా అర్థమవుతుంది. ఇప్పటికే అర్థమైంది ఏమిటంటే ఇదంతా నా మంచి కోసమే జరిగింది అని నాకు ఇప్పటికే అర్థమైంది. ఆ నేపథ్యంలో నేను 2 సంవత్సరాల క్రిందట 2022 ఫిబ్రవరి 19వ తేదీ నాడు పుట్టపర్తికి వచ్చాను. పూర్తిగా పుట్టపర్తికి వచ్చి సెటిల్ అయిపోయాము స్వామివారి దివ్య అనుగ్రహం చేత 2022 ఫిబ్రవరి 18న. సరే, ఇంకా మన స్వామి దగ్గరికి వచ్చాము, ఇంకా మనకి కష్టాలు బాధలే ఉంది, స్వామి చూసుకుంటారు. ఎందుకంటే మనకి గణేష్ గేట్ దాటి లోపలికి అడుగు పెట్టగానే ప్రతి సాయి భక్తుడికి కలిగే ఫీలింగ్ ఏమిటంటే నా సొంత ఇంటికి వచ్చాను, ఇదంతా కూడా నా సామ్రాజ్యం, ఇది నాది ఇది అని ఒక రకమైనటువంటి భావన కలిగిపోతుంది. ఇదంతా మర్చిపోతామన్నమాట. మన ఇల్లు, మన సంసారము,
మన ఆస్తులు, మన అప్పులు, మన బాధలు, మన ఏమైనా ఉంటే అవన్నీ కూడా మర్చిపోతాం. నా సామ్రాజ్యంలో నేను వచ్చాం అని అనిపిస్తుంది. స్వామివారు భౌతికంగా ఉండేటప్పుడు మనం వెళ్ళేటప్పుడు కూడా ఆ గణేష్ గేట్ పట్టుకొని మనం వెళ్ళలేక స్వామి నువ్వు పరమాత్ముడివి ఇక్కడ సాకారముగా ఉన్నావని తెలిసినప్పటికీ కూడా నేను నిన్ను వదిలిపెట్టి మా గ్రామానికి వెళ్తే తప్ప బ్రతకలేని దౌర్భాగ్యపు జన్మ నాకు వచ్చింది స్వామి. నువ్వు పరమాత్ముడివి, నువ్వు ఇక్కడ ఉన్నావని తెలుసు కూడా నేను ఇక్కడ ఉండలేకపోతున్నానే, ఉండలేని పరిస్థితిలో నేను ఉన్నానే, నేను ఎంత దురదృష్టవంతుడి స్వామి అనుకుంటూ ఆ గణేష్ గేట్ పట్టుకొని ప్రతి భక్తుడు ఏడ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. అది మనందరికీ, సాయి భక్తులందరికీ కూడా తెలిసినటువంటిది. మనం వెళ్ళలేక మనం గణేష్ గేట్ వదిలిపెట్టి ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ మనం రైల్వే స్టేషన్కి వచ్చినంత వరకు కూడా ఏడుస్తూనే ఉంటాం. మరలా ఎంత తొందరగా పుట్టపర్తికి వస్తామా అని అనుకుంటూ ఉంటాం. క్రమేపీ మాయ యథావిధిగా మనకి తర్వాత జర్నీలో కాలక్రమంలో మనం మర్చిపోతూ ఉంటాం. ఇదంతా మనకి నిత్యకృత్యం. అట్లా నేను చాలా ఆనందముతో పుట్టపర్తి మన ఇల్లంట, సాయేషుడే మన తల్లంట అన్నటువంటి భావనతో ఆనందంతో లోపలికి వెళ్ళాము. ఇంకక్కడ స్వామి దివ్య అనుగ్రహంతో పుట్టపర్తిలోనే బయట ఒక ఇల్లు రెంట్కి తీసుకొని ఇంకక్కడే సెటిల్ అయిపోయాం. అనూహ్యంగా పుట్టపర్తిలో యనమలపల్లి గణేష్ సర్కిల్ దగ్గర బడే ఉషా కుమారి గారు అని చెప్పి ఈ ఖమ్మం వాస్తవ్యురాలే, వారే ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు అద్భుతంగా చేశారు. ఇప్పుడు వారి యొక్క సోదరుడు ద్వారానే నేను ఈ పుట్టపర్తికి వచ్చాను. బడే మురళీకృష్ణ గారి ద్వారానే ఈ ఖమ్మానికి ఈరోజు ఈ సత్సంగానికి వచ్చాను. అక్కడ ఒకరోజు ఉపన్యాసం చెప్పమన్నారు అక్కడ ఉన్నటువంటి కన్వీనర్ గారు, కృష్ణమూర్తి గారు. నేను కొంచెం స్వామి పెట్టిన పరీక్షలు, స్వామి యువర్ టీయర్స్ ఈజ్ మై టేస్ట్ అంటారు కదా, సరే ఇంకేం ఉపన్యాసాలు వద్దు, ఏమొద్దు, మనం సైలెంట్గా భక్తుడిగా ఉందాము, వెనకాతలు కూర్చుందాం, మనకేదో ఆ ఆనందాన్ని అనుభవించి వెళ్ళిపోదాం అన్న భావనలో ఉన్నాను. వారు స్పీచ్ చెప్పమన్నారు. స్పీచ్ చెప్పమనేసరికి మనం స్వామి మనకి అనారోగ్యాలున్నా, ఆర్థిక సమస్యలున్నా, మానసిక సమస్యలున్నా, ఏ ఉన్నప్పటికీ మన స్వామి గురించి మాట్లాడేసరికి మనం సర్వం మర్చిపోతాం. అది మనందరికీ తెలిసినటువంటిది. సో నేను మొత్తం మర్చిపోయి చక్కగా ఒక అర్ధగంట సేపు మాట్లాడాను. వాళ్ళు చాలా సంతోషపడి మీరు ఎవరండి ఏంటి తెలుసుకొని ఆ రోజు రండి మాట్లాడండి అన్నారు. సరేనే అప్పుడప్పుడు అవకాశం ఉండేటప్పుడు అక్కడ రావాలంటే అక్కడ దర్శనం మిస్ చేసుకోవాలన్నమాట. సో దర్శనం అయ్యాక వచ్చేవాడిని. అలా వస్తూ ఉంటే శ్రీరామనవమి వచ్చింది, రామాయణం చెప్తావా బాబు, రామకథ రసవాహిని చెప్తావా అన్నారు. నాకు స్వామివి తప్ప వేరేవి వాస్తవంగా అట్లా చెప్పకూడదు, మనం స్వామి భక్తులు అయి ఉండి అంతగా రుచించేవి కాదన్నమాట. ఏవో ప్రవచనాలు అయితే వినేవాళ్ళం తప్ప మన స్వామి పరమాత్ముడిని చూసాము, ఆ పరమాత్ముడి పుస్తకాలు చదవాలి, ఆ పరమాత్ముడి తాలూకా లీలలు ఇంకా తెలుసుకోవాలి అని అనుకున్నాం. బహుశా స్వామి ఒరే నీకు నా పిచ్చి ఉంది కానీ నీ పిచ్చి రైట్ వేలో లేదు, కొంచెం ఇంకా రాంగ్ వే ఉంది, నేనే అన్ని అవతారాలు అంటున్నావు, మరి మిగతా అవతారాలని నువ్వు అంతగా అబ్జర్వ్ చేయట్లేదు అని బహుశా ఏమనుకున్నారు మరి స్వామికి తెలియాలి. ఆ సందర్భంలో రామాయణం చెప్పమంటే మీరు స్వామి సాక్షిగా చెప్తున్నానండి, ఏదో తరుడై ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోయినట్టుగా రామాయణం మొత్తం కూడా అనర్గళంగా చెప్పగలిగే ఆ భాషా నైపుణ్యత, ఆ జ్ఞానము, ఆ ప్రజ్ఞ అవన్నీ కూడా కంప్లీట్గా వచ్చేసినాయండి. 40 రోజుల పాటు పుట్టపర్తిలో యనమలపల్లి గణేష్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి స్వామివారి మందిరములో 40 రోజులు సంపూర్ణ రామాయణం మొత్తం అండి, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఈ 6 కాండలు అంటే 7వ కాండ ఉత్తరకాండ. సహజంగా మరలా అందులో సీతమ్మ వారి కష్టాలు ఇవన్నీ ఉంటాయని చెప్పి వాటిని ఆపుతాం అన్నమాట. పట్టాభిషేకం వరకే మనం చెబుతూ ఉంటాం ప్రారంభం నుంచి. ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంవరం నారదం పరిపప్రేక్ష వాల్మీకిర్ముని పుంగవం కోన్వస్మిన్ సంపదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితాః
విద్వాన్ కః కస్తమర్ధశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో జితిమాన్ కో నసూయకః కశ్చ బిభ్యతి దేవాశ్చ జతరోసస్య సంయుగే అని రామాయణం మొత్తం కూడా అది స్వామికి రామకథ రసవాహినికి అనుసంధానం చేస్తూ అద్భుతంగా స్వామి దయతో 40 రోజులు చెబితే మన పెద్దవాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అమ్మగారు, కన్వీనర్ గారు, మిగతా సమితి సభ్యులందరూ ఇది అనిల్ కుమార్ గారికి చెప్పారంట. అనిల్ కుమార్ ఆ అన్నాజీ అనేవాడు నాకు తెలుసు, నేను ఆ శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు నాకు వాడే రథసారథిగా ఉండేవాడు, వాడే డ్రైవింగ్ చేస్తూ ఉండేవాడు నా కారుకి, వాడు రామాయణాన్ని ఎంత బాగా చెప్తున్నాడా అని అంటూ ఉండేవారంట. ఆఖరి రోజు ముగింపుకి వారిని పూర్ణాహుతికి తీసుకుని వచ్చారండి. వారు అరే నేను తర్వాత మాట్లాడతాను, నువ్వు ముందు కొద్దిసేపు మాట్లాడు, వింటాను అని అన్నారు. స్వామి దయతో ఆ రోజు కళ్యాణ ఘట్టం చెప్పాలన్నమాట. ఆ కళ్యాణ ఘట్టము పట్టాభిషేకం అంతా కూడా చెప్తూ స్వామి దయతో చక్కగా ముగించడం జరిగింది. వారు సంతోషపడ్డారు. ఎంత సంతోషపడ్డారంటే అనిల్ కుమార్ గారు వారి స్టైల్లో వారు ఎట్లా మాట్లాడతారో మనందరికీ తెలుసు. ఏరా నువ్వు నిజంగా నేను శ్రీకాకుళం రాజధానికి వచ్చినప్పుడు ఉన్నటువంటి అన్నాజీవేనా, లేదా చాగంటి కోటేశ్వరరావు ఏమైనా నీలో పరకాయ ప్రవేశం చేసి మాట్లాడుతున్నాడా, నిజాయితీగా ఒప్పుకోరా అని అన్నారు. అంటే స్వామి దయండి అని చెప్పి చాలా బాగా చెప్తున్నావు, స్వామి ఆశీస్సులు నీకు దండిగా ఉండాలిరా, నువ్వు ఇలా రామాయణాన్ని, భాగవతాన్ని, భగవద్గీతని ఏది చెప్పినా స్వామికి అనుసంధానం చేసి చెప్పు, స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం నీపై ఉంటుంది. ఇక నుంచి వీడికి నేను పుట్టపర్తి చాగంటి అని బిరుదిస్తున్నాను అని చెప్పి వారు తమాషాగా పుట్టపర్తిలో తమాషాగా అన్నారండి. అంటే అలా అంటే మనం చాగంటి కోటేశ్వర గారు అయిపోతామని కాదండి, పెద్దలు ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పటికైనా అంత గొప్పవాడివి అవ్వాలి అనేది లక్ష్యం పెట్టుకో, అలా లక్ష్యం పెట్టుకొని పనిచేయి అని చెప్పి వారు ఆ విధంగా స్వామి వారి ద్వారా నాకు ఆశీస్సులు అందించారని నేను భావిస్తున్నానండి. అది అంటూ వారు ఒక మాట అన్నారు, ఏరా రామాయణ వంశవృక్షం చెప్పావు కదా, ఇప్పుడు ఒకసారి దాన్ని మళ్ళీ చెప్పు అని అన్నారు. సార్ అందరూ మీరు మాట్లాడతారని ఎదురు చూస్తున్నాను, నేను చెప్పింది నువ్వు చేయరా అని వారు అన్నారు. మళ్ళా ఒకసారి ఆ రామాయణ యొక్క వంశవృక్షాన్ని వారు చెప్పమన్నారని చెప్పాను. ఒకసారి చెప్తానండి. అక్కడ ఏమన్నారంటే, వశిష్ఠుడు పెద్దలందరి సమక్షములో శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడైతే ఆ శివుని యొక్క ధనస్సుని ఎక్కుబెట్టాడో, ఆ వివాహ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో వశిష్ఠుడు పెద్దలందరి సమక్షములో ఈ వంశవృక్షాన్ని చెబుతారన్నమాట. ఎందుకోసం చెప్పారంటే, ఒకసారి రాముడేదో ఈ కోదండాన్ని ఎక్కుబెట్టారు, శివధనస్సు ఎక్కుబెట్టారు కాబట్టి సీతామాతను ఇస్తున్నామని అనుకోకండి, వాళ్ళ వంశం అందరిలో కూడా ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో ఒక్కసారి చూడండి అని చెప్పంటూ ఆ యొక్క వశిష్ఠ మహర్షి చెప్పారన్నమాట. అది రామాయణంలో మనకు వస్తుంది చక్కగా. ఏమన్నారంటే, అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మ స్వరూపానికి మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మ జన్మించారు. బ్రహ్మ కుమారుడు మరీచి కుమారుడు కశ్యపుడు, కశ్యపుని కుమారుడు సూర్యుడు, సూర్యుని కుమారుడు మనువు కుమారుడు ఇక్ష్వాకు కుమారుడు కుక్షి కుమారుడు వికుక్షి కుమారుడు భానుడి కుమారుడు అనరణ్యుని కుమారుడు పృథువు కుమారుడు త్రిశంకుని కుమారుడు దిందుమారుడు కుమారుడు మాందాత కుమారుడు సుసంధి కుమారుడు ధ్రువసంధి కుమారుడు భరతుని కుమారుడు అసితుని కుమారుడు సగరుని కుమారుడు అసమంజసుని కుమారుడు అంశమంతుని కుమారుడు దిలీపుని కుమారుడు భగీరథుని కుమారుడు కాకుత్సుని కుమారుడు రఘువు కుమారుడు ప్రవృద్ధుని కుమారుడు శంకనుడి కుమారుడు సుదర్శనుడి కుమారుడు అగ్నివర్యుడి కుమారుడు శ్రీగ్రవేదుడి కుమారుడు మరువు కుమారుడు ప్రశిష్యకుని కుమారుడు అంబరీషుడి కుమారుడు నహుషుని కుమారుడు యయాతి కుమారుడు నాభాగుడి కుమారుడు అజమహారాజు కుమారుడు దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు కుమారులే ఈ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని చెప్పారండి. ఆ విషయాన్ని
చెబుతూ ఉన్నంతసేపు అనిల్ కుమార్ గారు వారి స్టైల్లో ఆయన చూస్తూ చాలా చిత్ర విచిత్రాలుగా చేసుకుంటూ వచ్చారు, సంపూర్ణంగా ఆశీర్వదించారు. ఇక్కడ చెప్పాల్సినటువంటి మెసేజ్ ఏంటంటే, నేను స్వామి దయ ఉంటే మనందరమే, స్వామి చెప్పారు, దయచేత ధన్యులు కావలిరా ఎంతటి వారు, దయచేత ధన్యులు కావలిరా. స్వామి దయచేత మనందరం కూడా ధన్యులం కావాలి. స్వామి దయ వల్ల సెకండ్ ఇన్నింగ్స్ అంటే లైఫ్లో చాలా గొప్ప స్థాయికి స్వామి దయతో ఎదిగి మరలా స్వామి పరీక్షల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొని అయినప్పటికీ వారి పాదాలు వదిలిపెట్టకుండా ఉండే బుద్ధిని వారు ప్రసాదించడం వల్ల వారి పాదాలు పట్టుకోవడం చేత 2 yearsలో ఇప్పుడు నేను పుట్టపర్తి వచ్చిన తర్వాత ఇప్పటికీ సుమారుగా 560 ప్రవచనాలు చెప్పానండి 2 yearsలో. ఇవి రామాయణం, సంపూర్ణ రామాయణాన్ని 40 రోజులు మన స్వామివారి మందిరంలో చెప్పాను కదా, బడే ఉషారాణి గారి నిర్మాణం చేసినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి దేవాలయం పుట్టపర్తి గణేష్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి మందిరంలో 40 రోజులు రామాయణాన్ని, 40 రోజులు భాగవతానికి కూడా అనిల్ కుమార్ సార్ అక్కడికి వచ్చి సంపూర్ణంగా ఆశీర్వదించారండి. రామాయణము, భాగవతము 108 రోజులు, మహాభారతాన్ని స్వామి దయతో 108 రోజుల పాటు చెప్పే భాగ్యాన్ని స్వామి అనుగ్రహించారండి. అలాగే మనకి చిత్రావతి రోడ్లో పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ గారి యొక్క ఆశ్రమం ఒకటి ఉంది, శ్రీ సత్యసాయి సేవా సదన్ అంటారు. చిత్రావతి రోడ్లో చాలా దగ్గర మాట మన గణేష్ గేట్ కి. అక్కడ కూడా 40 రోజులు సంపూర్ణ రామాయణాన్ని, 40 రోజులు భాగవతాన్ని, దేవీ భాగవతాన్ని, వెంకటాచల మహత్యాన్ని, శివ పురాణాన్ని, ఇట్లా ఎన్నో విషయాల్ని, స్వామివారి యొక్క సత్సంగాల్ని, ఇవన్నీ సుమారు ఈ చుట్టుపక్కల అనేక ప్రాంతాలకు వెళ్తూ 9 రోజులు, 7 రోజులు రామాయణ సప్తాహాలు, భాగవత సప్తాహాలు, భగవద్గీత సప్తాహాలు, దేవీ భాగవత సప్తాహాలు, శివ మహాపురాణ సప్తాహాలు, ఇవన్నీ కూడా స్వామి దయతో ఈ 2.5 ఏళ్లలో ప్రారంభించబడి 560 సత్సంగాలు స్వామివారి దివ్య అనుగ్రహం చేత చేయబడ్డాయి. రామాయణం చెప్పిన సాయి రామాయణాన్ని, భాగవతాన్ని చెప్పిన సాయి భాగవతాన్ని, ఏది చెప్పినా దాన్ని స్వామితో అనుసంధానం చేయించబడి చేస్తూ చెబుతూ వస్తున్నాము. ఇది స్వామి యొక్క దివ్య అనుగ్రహం అండి. అంటే స్వామి ఎందుకు పుట్టపర్తికి రప్పించారో, ఎందుకు నాకు అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి, అన్ని ప్రాబ్లమ్స్ వస్తే తప్ప, నీకు అన్ని కష్టాలు వస్తే తప్ప, అన్ని సమస్యలు వస్తే తప్ప స్వామి అన్నారు 2 కష్టముల మధ్య విరామమే సుఖము అని చెప్పంటే, నీకు ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా నీకు సుఖం కూడా ఉంటుంది అని స్వామి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని తట్టుకోలేక బాధపడుతూ ఉంటాం. అక్కడ ప్రాబ్లమ్స్ రాబట్టే ఈరోజు ఇక్కడ స్వామి దయతో ఇంత గొప్పగా ఇన్ని కార్యక్రమాలు ఆనందంగా చేయగలుగుతూ పర్మనెంట్గా పరమాత్ముడి దగ్గరికే పర్మనెంట్గా వచ్చి ఇప్పుడు నా రెసిడెన్స్ పర్మనెంట్ అడ్రస్ పుట్టపర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఒక వ్యక్తికి కావలసినటువంటిది ఏది కోరుకున్నానో నిరంతరం స్వామి కావాలి, స్వామి ఈ గణేష్ గేట్ వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని బాధపడే రోజుల నుంచి గణేష్ గేట్ దగ్గర నిరంతరం ఉండే పరిస్థితి ఏర్పాటు చేసేసారు పరమాత్ముడు. నిరంతరం స్వామివారి యొక్క దివ్య దర్శనము, సేవ అన్ని చేసుకోవడంతో పాటు రామాయణ, భారత, భాగవత, భగవద్గీత, అష్టాదశ పురాణాలు ఏదైనా స్వామివారి దివ్య అనుగ్రహం చేత చెప్పబడేలాగా చెప్పే శక్తిని స్వామి ప్రసాదించారు. స్వామికి సర్వదా కృతజ్ఞతలు. ఇంకా స్వామివారి దివ్య అనుగ్రహము చేత ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని, స్వామి సంపూర్ణముగా అనుగ్రహించాలని, స్వామివారి సేవలోనే పుట్టపర్తి పుణ్యక్షేత్రంలోనే ఈ జన్మని సార్థకం చేసుకుంటూ ఆనందంగా స్వామివారి పాదాలలోనే ఐక్యం అయిపోవాలని చెప్పి నా యొక్క జీవిత లక్ష్యం అండి. ఆ విధంగా స్వామి నన్ను అనుగ్రహించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ జై సాయిరామ్.